రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి, నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుచున్న గొప్ప దేవ, నీకే వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతమైన రాజా దేవా, ఉదయకాలము మొదలుకొని ఈ రాత్రి ఈ సమయము వరకు మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడి నీ పరిశుద్ధ హస్తపు చేత మమ్మల్ని దాచి ఉంచినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, మేము చేసిన ప్రయత్నాలలో ప్రతి విషయంలో మాకు తోడై మమ్మల్ని నడిపించావు తండ్రి. స్తోత్రాలు. మా పనులలో తోడై మాకు విజయమును అనుగ్రహించిన గొప్ప దేవుడవుగా మాకున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతమైన రాజా తండ్రి, మా ప్రయాణాలలో ఏ ఆటంకాలు ఏ ఆపద రాకుండా క్షేమముగా నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతమైన గొప్ప దేవా, నీ కృపచేత నిరంతరము ప్రభా మాకు కావలసిన ప్రతి అవసరతను అక్రతను ప్రతి ఈవిని మాకు అందిస్తూ తండ్రి మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. మహోన్నతమైన గొప్ప దేవా, 43వ కీర్తన 3వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అవును దేవా యేసయ్యా, నీ వెలుగు నీ సత్యము తండ్రి మాకు బయలుపరిచినట్లయితే దేవా, అవి మాకు త్రోవ చూపుతాయి తండ్రి. మేము ఎలా వెళ్ళాలో మాకు మంచి మార్గమును చూపించే గొప్ప మాటలు తండ్రి. దేవా, మీరు వెలుగై ఉన్న దేవుడవు, సత్యమును అయి ఉన్న దేవుడవు తండ్రి. నీ వెలుగును నీ సత్యమును మాకు అనుగ్రహించండి తండ్రి. గొప్ప దేవా, అవి కలిగి ఉన్నట్లయితే తండ్రి మేము నీ పరిశుద్ధ స్థలమునకు నీ నివాస స్థలమునకు తండ్రి మమ్మల్ని తోడుకొని పోయే గొప్ప దేవుడవుగా మాకున్నారు. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. తండ్రి, వెలుగును సత్యమును తండ్రి కలిగి ఉండుటకు సహాయము చేయండి. నీ కృప చూపించండి దేవా. నీ పరిశుద్ధ స్థలములలో నీతో పాటు నిత్యము మేము ఆనందించే భాగ్యమును అట్టి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో దేవా, వారికి వెలుగై ఉన్న గొప్ప దేవుడవు తండ్రి. వారి పరిస్థితులు చీకటిలో ఉన్నట్లయితే తండ్రి మీరు వెలుగుకర్త గనుక యేసయ్యా, వారి యొక్క జీవితాలలో వారి యొక్క కుటుంబాలలో వెలుగును నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మహోన్నతమైన గొప్ప దేవ, వారి హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో మీకు సమస్తమును తెలుసు గనుక వారి యొక్క హృదయ వాంఛలను తీర్చండి. వారికి కావలసిన సమాధానమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. అనారోగ్యంతో ప్రభా ఎంతో మంది బాధపడుచున్నారు దేవా. జ్వరాలతో ప్రభా, ఈ వర్షాకాల సీజన్ ప్రభా, జ్వరాలతో దగ్గు జలుబులతో ప్రభా ఎంతో మంది హాస్పిటల్లో ప్రభా ఉంటున్నారు, ఇంటిలో ఉంటున్నారు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జ్వరాల నుంచి విడిపించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. అలాగే దీర్ఘకాలిక రోగాలను మంచాన పడి ఉన్న వారిని, ఐసీయూలో హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి దేవా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరైతే ఒంటరిగా ఉండి దేవా వారు పనులు చేస్తుండగా విజయము పొందుకోలేక నిరాశ నిస్పృహలో కృంగి ఉన్నారో, డిప్రెషన్కి లోనై ఉన్నారో తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారు ప్రభా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేక ఇక నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంకా అయిపోయింది అనే స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ధైర్యంని అనుగ్రహించండి, మీ వాక్యం చేత బలపరచండి యేసయ్యా. ప్రార్థనలో ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. వారికి మంచి విజయమును అనుగ్రహించండి తండ్రి. డిప్రెషన్ నుంచి విడిపించండి తండ్రి. నూతన
ఆలోచనలు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. పెళ్ళైతే విడిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి యేసయ్య, వారిని జ్ఞాపకం చేసుకోండి. భార్య భర్త మధ్య సమాధానము లేక ఎన్నో కుటుంబాలు ఒకరంటే ఒకరు పడకుండా ప్రభా తండ్రి, ఒకరినొకరు అర్థము చేసుకోకుండా ఎన్నో కుటుంబాలు విడిపోయి ఉంటుండగా తండ్రి, మీ ప్రేమను అనుగ్రహించి ఆ కుటుంబాలు ప్రభా కలిసి ఉంటకు సహాయం చేయండి. నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, గర్భఫలము లేక ఎంతో మంది దంపతులు బాధపడుచున్నారు, ఎక్కడెక్కడో హాస్పిటల్ తిరుగుచున్నారు. యేసయ్య, మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిలో ఉన్న లోపాలను తొలగించండి, చక్కటి బహుమానాలను మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవాని రక్షణ సువార్త ఎక్కడెక్కడైతే లేదో యేసయ్య, ఎక్కడెక్కడైతే ప్రభా విస్తరింపలేదో తండ్రి, అక్కడ నీ రక్షణ సువార్త వెళ్ళుటకు సహాయము చేయండి తండ్రి. మీ సేవకులను పంపించండి, యథార్థంగా పరిచర్య చేసే ప్రతి సేవకులకు మీరు తోడై ఉండండి తండ్రి. వాక్యము మరింతగా విస్తరించేలాగున సహాయము చేయండి. ప్రతి ఒక్కరూ రక్షించబడటకు నీ కృప చూపించి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు తండ్రి, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి. నూతన సంవత్సరము దయాకిరీటంగా వారికి అనుగ్రహించి ఉన్నారు. నూతన ఆలోచన చేత, నూతన కార్యముల చేత వారి జీవితంలో సంతోషము నింపమని ప్రభా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. దాని భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని తండ్రి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య, మంచి ఆరోగ్యము కలిగి పరిపాలన ప్రభా ప్రజలందరికీ సమన్యాయము కలిగి చేయుటకు ప్రభా సహాయము చేయండి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంతవరకు మా కుటుంబాలకు, మా బిడ్డలకు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు స్తోత్రాలు. నైట్ డ్యూటీలో, ప్రయాణాలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకొని మీ దేవదూతల సైన్యంని కంచగా ఉంచి తోడై నడిపించమని తండ్రి. పడుకొని చుండగా తోడై ఉండండి. రేపటి గురించి మమ్ము సిద్ధపరచమని తండ్రి. దుష్టులు, దుర్మార్గులు, సాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగం, ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి క్షేమకరమైన, శాంతికరమైన నిద్రను మాకు దయచేయమని, చెడు ఆలోచన, చెడు తలంపుల నుంచి మమ్మల్ని విడిపించి తోడై నడిపించమని, రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.